ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికనిపిచ్చింది 'తనుజ విల్ బి ద విన్నర్ ఆఫ్ తెలుగు సీజన్ 'బిగ్ బాస్ 9'? నాకైతే అనిపిచ్చింది. హౌస్‌లో ఫస్ట్ అడుగుపెట్టింది తనే, లాస్ట్‌గా వెళ్ళిపోయేది కూడా తనే. ఒట్టి చేతులతో కాదు, కప్పుతో వెళ్తుంది. సీ హౌస్‌లో టాప్ 4 కంటెస్టెంట్స్ వచ్చేసి ఓన్లీ 4. తనుజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు. రీతు షీ ఈస్ వెరీ గుడ్ ప్లేయర్. బట్ తనకి ఓట్ బ్యాంక్ లేదు. ఓట్ బ్యాంక్ ఉన్నా కూడా తనుజని బీట్ చేసేంత ఓట్ బ్యాంక్ అయితే లేదు. సో, తను గెలవడానికి ఛాన్స్ లేదు. సెకండ్ ఇమ్మాన్యుయల్. ఈ మహానుభావుడు ఉన్న ఇంటెలిజెన్స్ మొత్తం కెప్టెన్ ఎలా అవ్వాలి అనే దాంట్లో యూజ్ చేశాడు. కానీ, ఆ ఇంటెలిజెన్స్‌ని నామినేషన్స్‌లో ఎలా రావాలి అనడానికి యూజ్ చేయలేదు. అండ్ ఈరోజు ఎపిసోడ్‌లో తను కన్ఫెస్ చేశాడు. నేను నామినేషన్స్‌లో లేదు. నా ఫ్యాన్స్ అందరూ ఎవరికి ఓట్ చేస్తున్నారో, ఎవరికి షిఫ్ట్ అయిపోయారో అని చెప్పేసి బాధపడుతున్నాడు. 200% రాసిపెట్టుకోండి. హి విల్ బి రిగ్రెటెడ్ ఫర్ లైఫ్. నామినేషన్స్‌లో రాలేదు అని చెప్పేసి బయటికొచ్చిన తర్వాత. సో, హి విల్ బి ఔట్ ఆఫ్ రేస్. థర్డ్ కళ్యాణ్. కళ్యాణ్‌ని లైట్ తీసేసుకోండి. ఎందుకంటే తనకి గెలవాలని లేదు. తనుజని గెలిపించడమే తన మోటివ్ ఇన్ 'బిగ్ బాస్'. సో, హి విల్ బి ఔట్ ఆఫ్ రేస్. ఇంకా మిగిలింది వన్ అండ్ ఓన్లీ తనూజ. షీ విల్ బి ద విన్నర్. ఇంకా కేక్ వాక్ తనకి. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ నాగార్జున సార్ ఇచ్చిన హింట్స్‌కి తను చేంజ్ అయింది. ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత వాళ్ళిచ్చే హింట్స్‌కి షీ ఈస్ వెరీ స్మార్ట్. ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత ఎవరొస్తారో తెలీదు. వచ్చినా కూడా ఆ హింట్స్ తీసుకొని ఇంకా షార్ప్‌గా మారిపోతుంది. ఇంకా స్మార్ట్ ప్లే చేస్తుంది. తను సేఫ్‌గా ఆడినా కూడా గెలిచేస్తుందండి. సింపుల్. ఇంకా ఇప్పటి నుంచి 'బిగ్ బాస్' ఊరికే టైమ్ పాస్‌కి చూడడం అంతే కానీ కాంపిటీషన్ అయితే ఉండదు. హావ్ ఎ గ్రేట్ గుడ్ నైట్.